Best health packages up to 80% discount. Tirumala Diagnostics. Yeah, hi, Sundara Ramireddy from RCP Technologies. సో ఒక 1 year గడిచిపోయిందండి 2023 అండ్ మనం 2024లోకి ఎంటర్ అయ్యాం ఆల్రెడీ. అండ్ లాస్ట్ 1 year కనుక మనం రివ్యూ చేసుకుంటే ఓకే, అండ్ మార్కెట్ మొత్తం మీద చాలా పాజిటివ్గా ఉంది. అండ్ పర్టికులర్గా నిఫ్టీ అయితే లిటర్లీ 20%, అండ్ మిడ్ క్యాప్ అయితే ఆల్మోస్ట్ 45%, అండ్ స్మాల్ క్యాప్ అయితే రఫ్గా అరౌండ్ 50% పర్ఫార్మెన్స్ ఇచ్చిందండి. అండ్ పర్టికులర్గా మ్యూచువల్ ఫండ్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఏంటి అండ్ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ లిస్ట్ అనమాట. మనం ఎక్కువసార్లు ఏంటంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఇలాంటివి ట్రాక్ చేస్తూ ఉంటాం. బట్ స్పెషాలిటీ సెక్టార్ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అవి ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తాయండి. సో ఈ 2023లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చిన కేటగిరీ అండ్ వరస్ట్ రిటర్న్స్ ఇచ్చిన కేటగిరీ అంటే మనం 2 మ్యూచువల్ ఫండ్ తీసుకుందామండి. పర్టికులర్ కేటగిరీలో బెస్ట్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ ఏంటి అండ్ అన్నిటికన్నా తక్కువ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ ఏంటి మనం చూద్దామండి. ఈ డేటా మెంట్ ఫర్ 2023 క్యాలెండర్ ఇయర్ అండి, అంటే జనవరి టు డిసెంబర్ వరకు ఉన్న 2023 అనమాట, లాస్ట్ 1 year డేటా. అండ్ బ్యాంకింగ్లో అండి, బ్యాంకింగ్ చాలా ఈ సంవత్సరం 12% గ్రో అయిందండి. బట్ స్టిల్ సమ్ మ్యూచువల్ ఫండ్స్ బ్యాంకింగ్ సెక్టార్లో పెట్టే మ్యూచువల్ ఫండ్స్ బెటర్ రిటర్న్స్ ఇచ్చినాయి అనమాట. పర్టికులర్గా సుందరం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆపర్చునిటీస్ అండి, ఈ ఫండ్ 31% ఇచ్చింది. ఇది బ్యాంకింగ్ స్పెషాలిటీ మ్యూచువల్ ఫండ్ అండి ఇది. అండ్ ఐటీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ అయితే 14% ఇచ్చింది. సో బెస్ట్ సుందరం ఫైనాన్స్ అండ్ వరస్ట్ ఐటీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీసెస్ అనమాట. ఇది ఫైనాన్స్ సర్వీసెస్ స్పెషాలిటీ మ్యూచువల్ ఫండ్ అనమాట. తర్వాత కన్జంప్షన్ మ్యూచువల్ ఫండ్స్, ఈ కేటగిరీలో బెస్ట్ అంటే టాటా ఇండియా కన్జ్యూమర్ ఫండ్ అండి, 35% రిటర్న్స్ ఇచ్చింది ఈ సంవత్సరం. అండ్ తక్కువ అంటే ఈ కేటగిరీలో యూటీఐ ఇండియా కన్జ్యూమర్ ఫండ్ 23% వచ్చింది. అంటే బెస్ట్కి దీనికి మధ్య తేడా ఆల్మోస్ట్ 8% తేడా ఉంది. అలాగే ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అండి, ఇది ఎంప్లాయ్మెంట్ వాళ్ళలో చాలా ఫేవరెట్ అనమాట. ఎందుకంటే ట్యాక్స్ సేవర్ సెక్షన్ 80C ప్రకారం ఏంటంటే 1.5 lakhs ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబిలిటీ ఉన్నా సరే బట్ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్ చాలా పాపులర్, ఎందుకంటే తక్కువ టైం లాక్ టైం ఉంటుంది 3 years, అండ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ వస్తుంది కాబట్టి. ఓకే, ఈ కేటగిరీలో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది ఈ సంవత్సరం ఎస్బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ అండి, ఇది ఈఎల్ఎస్ఎస్ ఫండ్, ఇది 40% రిటర్న్ జనరేట్ చేసింది ఈఎల్ఎస్ఎస్ కేటగిరీలో. అండ్ తక్కువ అంటే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అండి, అండ్ 19% ఇచ్చింది. చూడండి, ఒకే మ్యూచువల్ ఫండ్ కేటగిరీలో 2 డిఫరెంట్ ఫండ్స్ ఎంత టూ మచ్ డిఫరెన్స్ ఉందో. అందుకనే మ్యూచువల్ ఫండ్స్ అప్పుడు హిస్టారికల్ డేటా చాలా ఇంపార్టెంట్ అండి. అవి 10 years పాయింట్ ఆఫ్లో, 5 years పాయింట్ ఆఫ్లో, 3 years పాయింట్ ఆఫ్లో, 1 year పాయింట్ ఆఫ్లో వాళ్ళు ఎలా యావరేజ్ జనరేట్ చేస్తున్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎస్బీఐకి ఆదిత్య బిర్లా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్కి మధ్య 20% గ్యాప్ ఉంది ఇక్కడ, రైట్. దాన్ని ఫ్లెక్సీ క్యాప్ అండి. అండ్ ఈ ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీలో ఇండియాలో టాప్ మోస్ట్ ఫేమస్ అంటే ఫరాగ్ ఫారిక్ అండి. వాళ్ళు ఆల్మోస్ట్ 40,000 crores ఉన్న ఫండ్ అనమాట ఫరాగ్ ఫారిక్ ఫ్లెక్సీ క్యాప్ అంటే. సర్ప్రైజింగ్లీ అది నెంబర్ 1 కాదండి, నెంబర్ 1 వచ్చి జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండి, నెంబర్ 1 అది ఈ సంవత్సరం. ఇది 40% రిటర్న్ జనరేట్ చేసింది. అండ్ అన్నిటికన్నా తక్కువ ఈ కేటగిరీలు అంటే మిరా ఎసెట్ ఫోకస్ ఫండ్ అండి ఇది, అండ్ 17% ఇచ్చింది, ఇది ఫ్లెక్సీ క్యాప్. ఓకే, మళ్ళీ అగైన్ బెస్ట్కి అండ్ వరస్ట్కి మధ్య తేడా లిటర్లీ మోర్ దెన్ 20% దాకా ఉంది ఇక్కడ ఈ కేటగిరీ కూడా. తర్వాత ఈ సంవత్సరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా హాట్ అండి, అండ్ అన్ని స్టాక్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా చాలా బాగా మూవ్ అయినాయి. అండ్ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చే నిప్పాన్ ఇండియా పవర్ అండ్ ఇన్ఫ్రా ఫండ్ అండి, ఇది 58% ఇచ్చింది. అంటే సెక్టర్ స్పెసిఫిక్ కాబట్టి ఈ సంవత్సరం హాట్ సెక్టర్ కాబట్టి 58% ఇచ్చింది ఈ కేటగిరీలో, ఇది నెంబర్ 1. అండ్ క్వాంటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అండి, తక్కువ అంటే 32% ఇచ్చింది ఈ సంవత్సరం. క్వాంటోల్లో లిస్ట్లో ఉంటుంది చాలా రేర్ అండి, బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాత్రం వీళ్ళు ఇక్కడ ఈ ఇయర్ 32% ఇచ్చారు. నెక్స్ట్ ఐటీ అండి, అండ్ ఈ సంవత్సరం ఐటీ రీజనబుల్గా పర్ఫామ్ చేసిందండి, ఆల్మోస్ట్ 20% దాకా వచ్చింది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం బెటర్ అనమాట. బట్ మ్యూచువల్ ఫండ్స్లో ఫ్రాంక్లిన్ ఇండియా టెక్నాలజీ ఫండ్ 51% ఇచ్చిందండి ఈ సంవత్సరం, 51% ఇచ్చింది. అండ్ ఎస్బీఐ టెక్నాలజీ ఆపర్చునిటీ ఫండ్ అయితే 24% ఇచ్చింది. మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా మోర్ దెన్ ఆల్మోస్ట్ 25% తేడా ఉంది బెస్ట్కి వరస్ట్కి మధ్య. అలాగే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి, అండ్ దీంట్లో మోతిలాల్ ఒస్వాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 38% రిటర్న్స్ ఇస్తే, అండ్ టాటా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ 22% ఇచ్చిందండి. సో ఇది ఇక్కడ కూడా చాలా తేడా ఉంది.
అలాగే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి 32% ఇచ్చింది రిటర్న్స్. అలాగే యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ ఈ సంవత్సరం 17% ఇచ్చింది. అగైన్ ఇద్దరి మధ్య డిఫరెన్స్ మోర్ దెన్ 15% ఉంది ఇక్కడ కూడా. అలాగే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ అండి 48% రిటర్న్స్ జనరేట్ చేసింది ఈ సంవత్సరం. అన్నిటికన్నా తక్కువ ఉంటే ఈ కేటగిరీలో పీజీఐఎం ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ ఇది కేవలం 20.1% ఇచ్చింది జనరేట్ చేసింది రిటర్న్స్. ఆల్మోస్ట్ 28% రిటర్న్స్ తేడా ఉంది బెస్ట్కి వరస్ట్కి. నిప్పాన్ ఆల్మోస్ట్ ఆల్ కేటగిరీలో కూడా బెస్ట్ పర్ఫామ్లో ఉందండి. అండ్ మిడ్ క్యాప్ కేటగిరీలో కూడా ద బెస్ట్ అనమాట. అలాగే మల్టీ క్యాప్లో చూసుకున్నాం అనుకుంది హెచ్డిఎఫ్సి మల్టీ క్యాప్ అండి 40% రిటర్న్స్తో నెంబర్ 1లో ఉంటే ఎస్బీఐ మల్టీ క్యాప్ అనేది 22%తో లీస్ట్ ఉంది. ఈ సంవత్సరం ఎస్బీఐ అన్ని ఇట్లా ఎక్కడ కూడా టాప్లో లేదండి. అండ్ ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్ బాగా ఉంది ఈ సంవత్సరం. అండ్ ఎంఎన్సీలో చూస్తే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎంఎన్సీ ఫండ్ 26% రిటర్న్స్ అండి ఈ సంవత్సరం. అండ్ లీస్ట్ అంటే ఈ కేటగిరీలో యూటీఐ ఎంఎన్సీ ఫండ్ 22. బెస్ట్కి వరస్ట్కి మధ్య పర్ఫార్మెన్స్ కేవలం 4% తేడా ఉందండి. బహుశా మిగతా అన్ని కేటగిరీలతో పోల్చుకుంటే బెస్ట్కి వరస్ట్కి మధ్య పర్ఫార్మెన్స్ ఇంత తక్కువ ఇంత నేరోగా ఉండటం అనేది ఈ ఎంఎన్సీ ఫండ్లోనే ఉన్నట్టుంది. నెక్స్ట్ ఫార్మా అండి బెస్ట్ ఫార్మాస్యూటికల్ మ్యూచువల్ ఫండ్ ఈ సంవత్సరం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫార్మా ఫండ్ అండి 41% రిటర్న్స్. అండ్ వరస్ట్ అనుకుంటే ఈ కేటగిరీలో ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ హెల్త్ కేర్ అనమాట 27%. సో రెండింటి మధ్య డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ పబ్లిక్ సెక్టర్ పిఎస్యూ అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అండ్ ఈ సంవత్సరం వన్ ఆఫ్ ది హాట్ సెక్టర్ అండి ఇది. అండ్ ఈవెన్ ఇండెక్స్లో కూడా ఆల్మోస్ట్ 60% దాకా మూవ్ అయినాయి అనమాట. అండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పిఎస్యూ ఈక్విటీ అండి ఇది 59% రిటర్న్స్ ఈ సంవత్సరం ఈ మ్యూచువల్ ఫండ్. అండ్ వరస్ట్ ఈ కేటగిరీలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ పిఎస్యూ ఈక్విటీ అండి 52% ఇచ్చింది. వరస్ట్ కూడా 52% ఇచ్చిందండి వరస్ట్ మ్యూచువల్ ఫండ్ ఈ కేటగిరీలో. బెస్ట్ ఏమో 59. దాన్ని బట్టి ఊహించుకోండి ఈ సంవత్సరం పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏ రేంజ్లో పోయింది. అండ్ మీరు చూసుకుంటే హెచ్ఏఎల్ కావచ్చు, లేకపోతే బిఈ కావచ్చు, లేకపోతే బిహెచ్ఎల్ కావచ్చు, ఓకే మిధాని కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, కోల్ ఇండియా కావచ్చు, లిటరలీ డబుల్ అయినాయండి స్టాక్స్ అన్నీ కూడా. అందుకని ఈ సెక్టర్ వన్ ఆఫ్ ది హార్టెస్ట్ సెక్టర్ అనమాట ఈ సంవత్సరం. ఓకే అండ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా బాగా తీసినాయి రిటర్న్స్ని. అలాగే స్మాల్ క్యాప్ అండి ఎక్కువ పాపులర్ స్మాల్ క్యాప్ ఈ సంవత్సరంలో నెంబర్ 1 మహీంద్రా మెనూ లైఫ్ స్మాల్ క్యాప్ అండి కొత్తగా వచ్చిన మ్యూచువల్ ఫండ్ ఇది. అండ్ 57%తో నెంబర్ 1 ఉందండి. అండ్ ఈ స్మాల్ క్యాప్ కేటగిరీలో వరస్ట్ మ్యూచువల్ ఫండ్ అంటే పీజీఐఎం ఇండియా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి. ఇది 23% రిటర్న్స్ ఉంది. చూడండి ఇక్కడ తక్కువ దానికి 23%, ఎక్కువ దానికి 57%. లిటరల్లీ రెండింటి మధ్య తేడా మోర్ దెన్ 25% ఉందండి. 25%. ఓకే బెస్ట్కి వరస్ట్కి. మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎందుకు కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకు నాలెడ్జ్ పెంచుకోవాలి అనేది మీకు అర్థమై ఉంటుంది. మీరు సేమ్ కేటగిరీలో ఉన్నా సరే ఒక్కోసారి రిటర్న్స్ అంత బాగా రాకపోవచ్చు నాలెడ్జ్ కనుక అప్డేట్ కాకపోతే, రైట్. అండ్ తర్వాత ఈఎస్జీ కేటగిరీ అంటే ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ ఇష్యూ లేకుండా నీట్గా క్లీన్గా ఉన్న కంపెనీస్ అనమాట ఇవి. అండ్ ఈ కేటగిరీలో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈఎస్జీ ఫండ్ చెట్లు 31% వచ్చిందండి. అండ్ వరస్ట్ అనుకుంటే కోటాక్ కూడా అండి. కోటాక్ ఈఎస్జీ ఫండ్ 20% రిటర్న్స్ అనమాట. అలాగే ఒక థీమాటిక్ వెళ్ళామనుకోండి జనరలైజ్గా. అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ 53% వచ్చింది. అండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ బిజినెస్ సైకిల్ ఫండ్ 19%. అగైన్ బెస్ట్కి వరస్ట్కి మధ్య తేడా మోర్ దెన్ 23% దాకా వచ్చింది ఇక్కడ కూడా. అలాగే వాల్యూ ఫండ్స్ అండి. అండ్ జేఎం వాల్యూ ఫండ్ 47%లో నెంబర్ 1లో ఉంటే అండ్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్ వాల్యూ ఫండ్ 23%. అగైన్ బెస్ట్కి వరస్ట్కి మధ్య మోర్ దెన్ 20% ఉన్నాయి. సో ఇలా చూసుకుంటే ప్రతి కేటగిరీ కూడా తక్కువ అయినా సరే ఆల్మోస్ట్ ఇండెక్స్ని బీట్ చేస్తూ పోతున్నాయండి. అండ్ మనం చూస్తే బ్యాంకింగ్ సెక్టర్లో వరస్ట్ అనుకుంటే 14%, అండ్ కన్జంప్షన్లో వరస్ట్ అంటే 23%, అండ్ ఈఎల్ఎస్ఎస్ కేటగిరీలో వరస్ట్ అనుకుంటే 19%, అండ్ ఫ్లెక్సీ క్యాప్లో వరస్ట్ అనుకుంటే 17%, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్లో వరస్ట్ ఫండ్ 32%, అండ్ ఐటీ వరస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇచ్చింది 24%, అండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ వరస్ట్ ఫండ్ ఇచ్చింది 22%, అండ్ లార్జ్ క్యాప్లో వరస్ట్ అంటే 17%, అండ్ మిడ్ క్యాప్ వరస్ట్ అనుకుంటే 20%, అండ్ మల్టీ క్యాప్లో వరస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇచ్చింది 22%, అండ్ ఎంఎన్సీలో వరస్ట్ మ్యూచువల్ ఫండ్ ఇచ్చింది 22%, అండ్ ఫార్మా ఫండ్లో వరస్ట్ వచ్చింది 27%, అండ్ పిఎస్యూలో మ్యూచువల్ ఫండ్లో వరస్ట్ అనుకుంటే 52%, అండ్ స్మాల్ క్యాప్లో వరస్ట్ అనుకుంటే 23%, అండ్ ఈఎస్జీలో వరస్ట్ అనుకుంటే 20%, అండ్ థీమాటిక్లో వరస్ట్ అనుకుంటే 19%, అండ్ వాల్యూ ఫండ్స్లో వరస్ట్ అనుకుంటే 23%.
మీరు వరస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనుకున్నా సరే యావరేజ్ మీద ఈ సంవత్సరం మనం 20% సంపాదించుకోవచ్చు అండి. మీరు ఇంకా లాస్ట్ 1 ఇయర్ కనుక మీ టోటల్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ కనుక 20% కూడా రాలేదు అనుకుంటే దిస్ ఈస్ ద రైట్ టైం టు షిఫ్ట్ యువర్ ఎంటైర్ పోర్ట్ఫోలియో టు ద మ్యూచువల్ ఫండ్స్. ఎందుకంటే మనం చూసుకున్న డిఫరెంట్ కేటగిరీస్ అన్నీ కూడా వరస్ట్ అనుకుంటే 20% దాకా వస్తున్నాయండి యావరేజ్ మీద, అండ్ బెస్ట్ అంటే 30 to 50% దాకా వస్తున్నాయి. అంటే సింపుల్గా వితౌట్ ఎనీ రిస్క్ మనం మనీ మేక్ చేసుకున్న ఏకైక ఆపర్చునిటీ ఏంటండి ఇది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళ పోర్ట్ఫోలియోలో మ్యూచువల్ ఫండ్స్ ఉండాలండి. అంటే ఇందులో మీరు ఎందులో ఏ మ్యూచువల్ ఫండ్ మీ దగ్గర ఉంది చెక్ చేసుకోండి, అండ్ అందులో ఉన్న వాటిలో చూసుకోండి. నన్ను అడిగితే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఏ ఇయర్ అయినా సరే స్పెషాలిటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే సెక్టార్ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుందండి. బట్ దాని అర్థం నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుద్దని కాదు. బట్ బ్రాడ్గా ఉన్న థీమ్స్ అయితే ఎప్పటికీ ఫర్ ఎవర్ డిమాండ్ ఉంటాయండి వాటికి. లైక్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఇలాంటి థీమ్ లిబరల్గా ఉంచండి. ఇవి ఎవ్రీ ఇయర్ కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ ఉంటాయి సెక్టర్తో సంబంధం లేకుండా. ఓకే, కీప్ కంటిన్యూయింగ్ ఇన్వెస్ట్మెంట్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.